బీఆర్ఎస్ ది గడీల పాలన, కాంగ్రెస్ ది ప్రజాపాలన అన్నారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్. కేటీఆర్, హరీష్ రావు ఎర్రగడ్డ హాస్పిటలే దిక్కని విమర్శించారు. జగదీష్ రెడ్డి జోచుకున్న డబ్బులు బయటకు తీస్తామన్నారు. రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్లతో ప్రతిపక్షాలు అవుట్ అయ్యాయన్నారు శంకర్ నాయక్. ఈరోజు మీ అందరికీ తెలుసు, గత 10 ఏళ్లలో కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ మోసం చేసిండ్రు. ఇల్లు కట్టిస్తాం, 3 ఎకరాల భూమి ఇస్తామని పాత పాడకుండా ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన దృష్ట్యా ప్రజలందరికీ దగ్గరగా ఉంటున్నాం. వీళ్ళందరం ఇలా గాంధీ భవన్ ప్రతి మంత్రి వస్తున్నామండి. ఇలా అదేవిధంగా కలెక్టరేట్లో ప్రతిరోజు గ్రీవెన్స్ ఉంటుంది. ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు, ఎంఆర్ఓలు వీళ్ళందరూ కూడా ప్రజలకు దగ్గరగా ఉంటుంది. ఇలా అది అక్కసు వెలబుస్తామని ఇలా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇలా కేసీఆర్, కేటీఆర్కు సబ్జెక్ట్ ఏం లేక వాళ్ళందరూ అధికారం కోల్పోయాక మతిస్థిమితం పిచ్చోళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు అందరూ. ఇప్పుడు ఇంకో నెల అయితే ఎర్రగడ్డ హాస్పిటల్కి పోతారు, మనం పోయి పరామర్శకు పోవాల్సి వస్తుంది. ఇప్పుడు నిన్న మొన్న కృష్ణా గోదావరి పాడిందే పాడ పాడారు. ఇప్పుడు కృష్ణా గోదావరి అయిపోయింది. మన ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కేసీఆర్ ఏం మాట్లాడిండు, ఒప్పందం ఎవరి మధ్యలో జరిగినంత బట్టబయలైపోయింది. తర్వాత ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు బంకచర్ల పట్టుకోరు. అసలు బంకచర్ల గురించి మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్కి ఆడున్నది. మీ అందరికీ తెలుసు, మొన్న కులగణన చేసింది. 42% ఇవాళ ఎలక్షన్ పోతా ఉన్నాం లోకల్ బాడీస్లో బీసీలకు ఇవ్వాలని చెప్పి కృత నిశ్చయంతో మన ఆదినాయకుడు రాహుల్ గాంధీ గారు, ఆ తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అంతా మా బీసీ మినిస్టర్స్ కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ అందరూ కూడా ఒక ముక్త కంఠంతో ఉన్నాం అందరం ఒకసారికి.